ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా పుస్తకం 18వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఉదయకాలం ప్రభు తేటగా సూటిగా నీతోనూ నాతోనూ మనందరితోనూ ప్రభు ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? మీరు నా చేతిలో ఉన్నారు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నట్టుగా దేవుడంట చేతిలో దాచుకున్నాడట, చేతిలో చెక్కుకున్నాడట. అమ్మా తల్లి, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? అయ్యా, ఎందుకు మీరు బాధపడుతున్నారు? మీరు సాతాను చేతిలో లేరు. మీరు రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్నా, లోకములో ఉన్నా, రకరకాల పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావనే సత్యాన్ని గుర్తించుకోవాలి. నేను మీతో ఒక మాట చెప్పనా? అసలు దేవుని చేతిలో ఉన్నారు అనే మాట అక్కడ ఎందుకు ప్రభువులు వారు ప్రస్తావించాడు? దేవుని ప్రజలు మార్గము చెడిపోయారు, మార్గాన్ని చెరుపుకున్నారు, విగ్రహారాధనకు మళ్ళారు, త్రాగుబోతులుగా మారిపోయారు. ఇక రకరకాల అక్రమ కార్యక్రమాల మధ్యలో సంచారం చేస్తున్నారు. దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షమై, ఇర్మియా, ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళుము అన్నప్పుడు అతడు దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. ఇర్మియా కూడా వేసారిపోయాడు. ఎందుకంటే ప్రస్తుత సొసైటీ పరిస్థితి ఇప్పుడు కూడా అలానే ఉంది. సేవకులు సత్యం చెప్పాలంటే భయపడుతున్నారు. ఎవరికైనా బుద్ధి చెప్పి ఖండించాలంటే మా వల్ల కావటం లేదు. గట్టిగా ఖండించి బుద్ధి చెప్తామా, సంఘాలు మానేస్తున్నారు. ఏమండి, క్రమము నేర్పిద్దామా, మనకే వాళ్ళు క్రమం నేర్పించేటట్లుగా కనిపిస్తున్నారు. దైవజనమా, దేవుని వాక్యము అది చాలా ప్రభావము కలిగినది. ఇజ్రాయేల్ ప్రజలు చల్లా చెదురైపోయి ఉన్నప్పుడు ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరివాడు మట్టిని తీసుకొని సారి మీద పెట్టి ఆ కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు అది రూటు తప్పిపోయి ఆ కుండ కాస్త క్రమముగా రావాల్సింది, అది త్రోవ తప్పిపోవటం వల్ల అది చల్లా చెదురైపోయింది. వెంటనే ఆ కుండ పాడైంది కదా, ఆ వ్యక్తి పాడైపోయాడు కదా, ఆ పాత్ర అపవిత్రమైంది కదా, ఆ మట్టి పగిలిపోయింది కదా. ఇక ఇది నాకు అవసరం లేదని తీసి రోడ్డు మీద పడేయలేదు. ఏమండి, పక్కన విసిరి పారేయలేదు. మరలా పాడైపోయిన ఆ మట్టిని తీసుకొని మరలా ముద్ద చేసుకొని సారి మీద పెట్టి ఒక క్రొత్త పాత్రగా కుమ్మరి వారు చేశాడు. ఆ కుమ్మరి ఎవరో తెలుసా? వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మంచి కుమ్మరి. ఒకవేళ త్రోవ తప్పావా, ఒకవేళ నన్నెవరు బాగు చేయలేరు అనుకుంటున్నావా, ఇక నా బ్రతుకు ఇంతే, చెయ్యరాని తప్పు చేశాను, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళాను, ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావు కదూ. ఇంత పవిత్రుడైన దేవుని యొద్దకు నేను అపకీర్తి తెచ్చాను గనుక చీచీచి ఇక మందిరానికి వెళ్ళడమే వ్యర్థం కదూ. రకరకాల సాతాను ఆలోచనలు నిన్ను ప్రేరేపించి దేవునికి దూరం చేస్తున్నాయి కదూ. సాతాని, నా దేవుడు ఆ దురాత్మలను అగ్నితో కాల్చునుగాక. మనసు మార్చుకో. ఎంత పాడైపోయి ఉన్న ఆ యొక్క మట్టిని కుమ్మరివాడు కుండను తయారు చేసినట్లుగా నా దేవుడు నిన్ను బాగు చేయగలడు, నిన్ను సరి చేయగలడు, నీ నోటి నిండా నవ్వివ్వగలడు, నీ గుండెల్లో ఆనందాన్ని పుట్టించగలడు, నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు. దైవజనమా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
రోమపత్రిక 8:28 అంటాడు, సమస్తము మేలు కొరకే జరిగించుచున్నాడు అంటాడు. ఏవండి, మేలే, మన జీవితంలో నష్టం మేలే, శ్రమ మేలే, అవమానం మేలే. ఏమండి, నువ్వు వెళుతున్న ప్రతి మార్గాల్లో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి, అవన్నీ మేలుగా మార్చే దేవుడు మన పరమ కుమారి. దైవజనులైన యేసయ్య గారు ఒక చక్కటి పాట, ఏమండి, నన్ను విసిరేయక, నన్ను విసిరేయక, సారెపై ఉంచావా. ఏమండి, విసిరేయలేదు, సారెపై ఉంచాడు. మహిమ కలిగిన పాత్రగా మార్చి స్తుతించుకునే వ్యక్తిగా మార్చాడు. ఈ రోజున ఈ వాక్యం విన్న తరువాత నా దేవుడు నీ జీవితంలో క్రొత్త వ్యక్తిగా క్రొత్త జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపించునుగాక. తల్లవంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరమ కుమ్మరివని చెదిరిపోయి పాడైపోయిన జీవితాలను మరొక్కసారి నీ యొద్దకి వచ్చినప్పుడు సరిచేస్తారని మీరు నా చేతిలో ఉన్నారని ధైర్యపరిచారు. త్రోవ తప్పిన బిడ్డలందరినీ సరిచేసి శుద్ధ పాత్రగా వాడుకోండి. యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.